హాయ్ అండి, మన వంటింటి రుచిలో స్వాగతం. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి నమక్ పారేనండి. ఇంట్లో ఉండే వస్తువులతోన ఎంతో సులభంగా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. మనం 2-3 నెలల వరకు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, సగం కప్పు పెసరపప్పుని 3 గంటల ముందు నానబెట్టి నీళ్ళు వడబోసి ఇలా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసి దీంట్లోకి ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోతుంది. అంటే 3 గంటలు నానబెట్టేస్తే 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే మనకు పిండి ఎక్కువ పడుతుంది. వాటర్ కొద్దిగా చూసి వేసుకోండి, మెదిగేటట్లు మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం ఇలా మెత్తని పేస్ట్లా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను వాము ఒకసారి ఇలా క్రష్ చేసుకున్నాము. క్రష్ చేసి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇంగువ, డైజెషన్కు ఇంగువ వేసుకుంటే మంచి డైజెషన్ అవుతుందండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఆయిల్ ఇదంతా మొత్తం ఇలా కలుపుకున్నాం కదా. దీంట్లో గోధుమ పిండి, చపాతీ పిండి కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. స్పూన్ తీసేసి చేతితో కలుపుకున్నాము. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. పెసరపప్పులో మిక్సీకి వేసేటప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, అదే వాటర్ సరిపోతుంది. మొత్తం కలిపాక నాకు ఎంత పిండి పట్టిందో చెప్తాను. నాకు ఈ కప్పుతో 2 కప్పుల పిండి పట్టింది, చపాతీ పిండి. వాటర్ వేసుకోవద్దు, వాటర్ వేసుకోకుండానే కలుపుకోవాలి. ఇదిగా ఇలా కలుపుకొని ఇప్పుడు పిండిని పక్కకు పెట్టుకున్నాం మూత పెట్టి. మనం ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకున్నాము. దాంట్లోకి 1 స్పూను ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుందాము. రెండు స్పూన్ల ఆయిల్కు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ పట్టిందండి నాకు. ఆయిల్ తక్కువైంది, మళ్ళీ ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని మొత్తము ఎలాంటి ఉండలు ఏం లేకుండా కలుపుకోవాలి. క్రీమ్ లాగా ఇలా చేసుకుంటాం. ఇప్పుడు మనము ఒకసారి పిండిని చేసుకున్నాము. పిండిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు చపాతీలో పిండి తీసుకోవాలి. ఒక్కొక్కటి నేను 5 చేసుకున్నాను. కొద్ది పిండి తక్కువ దీనికి. ఇదిగండి, ఇప్పుడు ఒకటి తీసుకొని ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని చపాతీలా వేసుకుందాము. మిగతా వాటిని మూసి పెట్టుకున్నాం. ఇప్పుడు అడుగున వట్టి పిండి వేసుకొని చపాతీలా వేసుకోవాలి. ఇది కానీ మొత్తం ఇలా వేసుకోవాలి. ఇంత మందం ఉండాలి. ఇలా వేసుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా అలానే వేసుకోవాలి. ఇది కానీ మొత్తం ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చపాతీ తీసుకొని దీనిపైన వేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రీమ్ ఉంది కదా, దాన్ని వేద్దాము. ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా చపాతీకి రుద్దుకోవాలి. రుద్దుకున్నాం కదా, దీనిపైన ఇంకో చపాతీని వేయాలి. వేసి దీనిపైన మళ్ళీ క్రీమ్ వేసుకున్నాము. వేసుకొని మళ్ళీ రుద్దుకోవాలి. ఇప్పుడు ఇంకో చపాతీ వేసుకున్నాము. మిగతాది కూడా ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ కర్రతో ఒకసారి ఇలా అనుకున్నాము. తమిళం చేసుకున్నాం కదా, ఇంత మందం ఉంటే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటిది ఒక చిన్న డక్కని తీసుకొని మనం ఇలా అనుకొని ఇలా
స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఇలా మొత్తం ఇలానే చేసుకోవాలి పిండి మొత్తము. దీనిలో ఒక లేయర్ ఇట్లా తీసుకున్నాం కదా, వేరే లేయర్ కూడా దీని పక్కన నుంచి తీసుకోవాలి. ఇలా గట్టి ఫ్రై చేస్తేనే వస్తుందండి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసి ఇలా అనాలి, వచ్చేస్తుంది. వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అంటే మొత్తం పిండి కూడా ఇలానే వేసుకోవాలి. సైడ్ కొద్దిగా ఇంత గ్యాప్ వదిలేసి ఒత్తుకోవాలి. మనం మొత్తం ఇలా వేసుకున్నాం కదా, పిండి మిగిలిపోతుంది కదండి. పిండిని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని, పిండి వేస్ట్ కాకుండా మొత్తం ఇలా వేసుకొని కత్తెర వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా కట్ చేసుకుంటే ఇది ఒక స్టైలు నమక్ పారేనండి. టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇలా వేసుకున్నాను. మొత్తం ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది. మరీ హీట్ కావద్దు, కొద్దిగా హీట్ అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాయి కదా నమక్ పార వేసుకున్నాను. ఇక బబుల్స్ వస్తున్నాయి కదా వేసినాం కూడా, ఇంత హీట్ ఉంటే సెట్ అవుతుంది. ఎక్కువ హీట్ కావద్దు. స్టవ్ని చిన్నగా పెట్టుకోండి. ఇప్పుడు వేగి పైనకి వచ్చిన తర్వాత మరోవైపు తిప్పేసుకుందాము. ఇవ్వండి వేగి పైనకి వచ్చాయి కదా, ఇప్పుడు మరోవైపు తిప్పేసుకున్నాము. వేసుకోవడం అంటే ఇంతేనండి. ఇలా కదిలిస్తుంటే ఈక్వల్గా వేగుతాయండి అన్నీ. ఇలా అనుకుంటున్నారు. స్టవ్ని మాత్రం హైలో పెట్టి వేపుకోకండి. స్టవ్ని చిన్న పెట్టి వేపుకుంటేనే మంచిగా వేగుతాయి, మంచి కలర్ కూడా వస్తాయి. కొద్దిగా వేగాక స్టవ్ను మీడియంలో పెట్టుకొని వేపుకోండి. అవి వేగేలోపు దాంట్లోకి మసాలా తయారు చేసుకుందాము. మసాలా పొడిని 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ వరకు చాట్ మసాలా, 1/2 స్పూన్ కారం పొడి. దీంట్లోకి మనం పుదీనా నేను ఎండిచ్చి పొడి చేసి పెట్టుకున్నాను, దాన్ని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. అన్ని టీ స్పూన్తోనే వేసాను నేను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. పుదీనా పౌడర్ వేస్తే బాగుంటుందండి టేస్ట్. ఇదిగోండి వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకున్నాము. ఇలా వేరే బౌల్లోకి తీసుకున్నాం కదా, మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలా పొడి దాన్ని వేసేసుకున్నాము. వేసేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పొడి దాంట్లో నమక్ పారకు పడుతుందండి. వేసుకొని కలుపుకోవాలి. ఇంకేనండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి వేపుకున్నాము. మనం పిండి వేస్ట్ కాకుండా చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వీటిని కూడా వేపుకుందాము. ఇట్లా వేసేసుకున్నాం. ఇదిగోండి నమక్ పార రెడీ. ఎంతో టేస్టీగా ఉండే నమక్ పార ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఎంతో సులభంగా చేసుకోవచ్చండి. వీటిని గాలి చొరబడిన డబ్బాలో వేసి పెట్టుకుంటే 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి.